పీడీఈ చేసిన తర్వాత ఎడిట్ చేసే అధికారం సబ్ రిజిస్ట్రార్స్ కు ఇవ్వాలని, ఎనీవేర్ టైమ్ ను 48 గంటల నుండి 2-3 గంటలకు కుదించాలని కోరుతూ దస్తావేజుల లేఖర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బీజే ప్రసాద్, కాకినాడ జిల్లా అధ్యక్షులు గోవిందరావులు పేర్కొన్నారు. పీడీఈ చేసిన తర్వాత ఎడిట్ చేసే అధికారం సబ్ రిజిస్ట్రార్స్ కు ఇవ్వాలని, ఎనీవేర్ టైమ్ ను 48 గంటల నుండి 2-3 గంటలకు దించాలని, అటెండెన్స్ రిజిస్ట్రేషన్ కు తగు సాఫ్ట్వేర్ ను సబ్ రిజిస్ట్రార్స్ ఆఫీసులకు ఇవ్వాలని దస్తావేజుల లేఖర్ల సంక్షేమ సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బీజే ప్రసాద్, కాకినాడ జిల్లా అధ్యక్షులు గోవిందరావు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కాకినాడ జిల్లా దస్తావేజుల లేఖర్ల సంక్షేమ సంఘం నేతృత్వంలో జిల్లా స్థాయి లేఖర్ల శుక్రవారం పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఓటీపీ వ్యవస్థను రద్దు చేయాలని, విలునామాలు రాయించుకున్న వారి ఇళ్లకు వెళ్లి నేరుగా అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకునేలా అనుమతి కల్పించాలని కోరారు. దస్తావేజ్ రాసుకున్న వ్యక్తి రిజిస్ట్రేషన్ కోసం 72 గంటల సమయం వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడం సరైంది కాదన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ గీసాల శ్రీనివాసరావు, ట్రెజరర్ వివివి సత్యనారాయణ, సీనియర్ సభ్యులు మోహన్ రావు, పిఎస్ ప్రసాద్, జాడా అప్పలరాజు, రామలింగం, శ్రీను, మహేష్ తదితరులు పాల్గొన్నారు. స్లాట్ బుకింగ్, ఓటీపీలు వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామండి. స్లాట్ బుకింగ్ చేశాక ఒక కరెంటు పోయిందనుకోండి, ఆ టైంలోనే స్లాట్లు అన్నీ పోతున్నాయండి. కరెంటు పోతే ఇది జనరేటర్లు లేవు, ఇన్వర్టర్ లేవు. ఆ టైంలో స్లాట్లు అన్నీ పోతుంటే మళ్ళీ డబ్బులు కట్టి స్లాట్లు తీసుకోవాల్సి వస్తుందని ఒక్కొక్కసారి స్లాట్ల టైం అయిపోతే పోతున్నాయండి. ఆ తర్వాత పూర్వం వీళ్ళమ్మలు ఏమో ఇంటికి ఆఫీస్కి రాకపోతే ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉండేది. చేసేవాళ్ళు అవి తీసేసారండి, అది చేయడం లేదు. తర్వాత ఓటీపీలు ఒకసారి చెప్తే మళ్ళీ ఏ కారణమైన చేత ఆ డాక్యుమెంట్ పీడీ పోతే మళ్ళీ చెప్పమంటే పార్టీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత మ్యూటేషన్లు అని మధ్య కొత్తగా మ్యూటేషన్లు పెట్టారు. ఆ మ్యూటేషన్ విధానం కూడా లింకప్ సరిగ్గా అవటం లేదండి. మొన్న 10 మంది పార్టీలు వచ్చారండి. అందులో కొందరికి ఓటీపీ ఆధార్ కార్డుతో లింకప్ అవ్వలేదండి. 10 మంది 10 చోట్ల నుంచి ఇచ్చారు. ఆ రిజిస్ట్రేషన్ ఆగిపోయిందండి. మళ్ళీ 10 మంది కలవాలంటే మళ్ళీ 4 రోజులు 2 నెలలు పడుతుంది అన్నారండి. పాప అలా ఏడుతూ పోయారండి. పాప ప్రధాన డిమాండ్ ఏంటంటే, మేము ఓటీపీలు కాదు, వ్యతిరేకం కాదు, కానీ ఈ సిస్టంలో ఉన్న లోపాలు సరిచేసి ఏదైనా సమస్య లేకలే చేయాలని చెప్పేసి మేము పెన్ డౌన్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. నా పేరు సిహెచ్ గోవిందరావు అండి, కాకినాడ దస్తావేజ్ లేఖ ప్రెసిడెంట్ని. పూర్వం రిజిస్ట్రార్ గారికి ఎమ్మెండ్ ఇచ్చేవారు. ఆ ఎమ్మెండ్ కూడా ఇమ్మని చెప్పేసి మేము కోరుతున్నాం.